तेलंगाना के वजीर अफजाइश मवेशियाती श्रीनिवास यादव ने इस यकीन का इजहार किया कि हल्के असम्बली नागार्जुन सागर से हुक्मरान जमात टीआरएस के उम्मीदवार एन भगत की कामयाबी यकीनी है। भगत के वालिद नरसिम्हया की मौत की वजह से ये नशिस्त खाली हुई है। बरसर इख्तियार जमात टीआरएस ने इनके बेटे एन भगत को उम्मीदवार बनाया है, जिनकी इंतखाबी तशहीर मुहिम के हिस्से के तौर पर घर घर जाकर श्रीनिवास यादव ने राय दहिंदों से मुलाकात की और एन भगत को कामयाब बनाने की इनसे अपील की। इस मौके पर मीडिया से बात करते हुए श्रीनिवास यादव ने दावा किया कि टीआरएस को अवाम से खास मामूली रद्दअमल हासिल हो रहा है। उन्होंने कहा कि नागार्जुन सागर हल्के की तरक्की सिर्फ टीआरएस के जरिए ही मुमकिन है। उन्होंने कहा कि इस हल्के से कांग्रेस को वोट देने का कोई नुक्ते नजर नहीं है। इस मौके पर सरकारी वेब व रुकन असेंबली बी सुमन ने कहा कि हल्के नागार्जुन सागर के अवाम एक तरफ है। उन्होंने कहा कि रियासत में जिन स्कीमात पर अमल किया जा रहा है, इनकी मिसाल मुल्क की किसी भी रियासत में नहीं मिलती। उन्होंने राय दहिंदों से ख्वाहिश की है कि भगत को भारी अक्सरियत से कामयाब बनाएं। इधर सुनो ఎక్కడ ప్రచారం చేసినా కానీ మన గ్రామాలలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అందరూ. తప్పకుండా 5 సంవత్సరాల కోసం గెలిపించారు. వారు బాధ్యతలు కాబట్టి వారి అబ్బాయి ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. రెండోది ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏదైతే రైతాంగం ప్రజలకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు, ఒకటేమో 24 గంటల కరెంటు, మీకు రైతులకు సాగునీరు, రెండోది ఈ పట్టణంతో పాటు మిగిలిన గ్రామాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా ఈరోజు వాళ్లకు ఇంటింటికి తాగినీరు. ఒకప్పుడు నేను గ్రామాలలో తిరిగినప్పుడు అడిగితే మేము కిలోమీటర్ల దూరం తిరిగినా కానీ మాకు తాగడానికి నీళ్లు దొరకకపోతుంటే ఎండాకాలం అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయినాయి. రెండోది ఒక ఆడకూతురు మ్యారేజ్ ఉంటే కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇస్తుంది. రెండోది గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం. ఇక రైతులకైతే కరెంటు నీళ్లతో పాటు రైతు బంధు, రైతు బీమా. ఈ దేశంలో అసలు ఎవరు కూడా రైతులకు పెట్టుబడి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా లేదు. రెండోది రైతు యాక్సిడెంటల్గా కానీ న్యాచురల్గా చనిపోయినప్పుడు ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో వాళ్ళంతా డ్రామాలు చేస్తుండే. ఒకప్పుడు ఆ శోభన్ దగ్గర కూర్చొని డ్రామాలు చేసుకుంటూ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఈరోజు ఏ డ్రామాలో కూడా తావు లేకుండా డైరెక్టు వాళ్ళ అకౌంట్లోనే 5 లక్షల రూపాయలు. అది భూమి ఎంత అనేది దానికి ఎన్ని ఎకరాలు అన్ని ఎకరాలు ఏం లేదు. ఒక గుంట భూమి ఉన్నా మరి ఇచ్చినటువంటిది మీరు చూస్తూ ఉంటారు. రెండోది పెన్షన్. ఇవన్నీ కూడా ప్రజల మధ్యన ఎట్లున్నదంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే 70 సంవత్సరాల కోస మేము పడుతున్న ఇబ్బందులు కరెంటుతో, నీళ్లతో ఘనంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కానీ కరెంటు నీళ్ళు ఉంటే ఎవరు బతుకు వాళ్ళు బతకడానికి అవకాశం. రెండోది నిన్న కూడా మీరు చూస్తే సాయంత్రం నాయ బ్రాహ్మణులు, రజకులు వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు కాబట్టి 250 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చింది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటి నోముల నరసింహయ్య గారు 2 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఫస్ట్ టైం ఇక్కడ నాగార్జున సాగర్. ఒక సంవత్సరం కరోనా వైరస్ వచ్చింది, ఉన్న సంవత్సరం ఆయన కష్టపడ్డాడు. కాబట్టి ప్రజలు